సంధ్య ఫ్లవర్ అనుకున్నా కానీ ఫ్లవర్ కాదు, ఫైర్ అని చూపించింది ఈరోజు ఎపిసోడ్లో మాత్రం. అలాగే మన హరీష్ గారు ఉన్నారుగా, మాస్క్ మ్యాన్, ఈయననైతే ఒక పాయింట్లో ఇరికిచ్చింది శ్రీముఖి అనిపించింది. ఇక్కడ కావాలని ఆయన చేత కంటెంట్ క్రియేట్ చేపించింది. టీఆర్పీ కోసం ఇలా చేశారు ఆయనని ఆ పాయింట్లో పెట్టారనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన జెన్యున్గా ఉంటారు కాబట్టి. అండ్ అలాగే నూకరాజ్ అండ్ నటరాజ్ మాస్టర్ లవ్ స్టోరీ కూడా బాగుంది. మరి ఈరోజు ఏం జరిగిందన్నది, ఎపిసోడ్ 3లో ఏం జరిగిందన్నది మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. ఇక ఎపిసోడ్ అయితే మన వసంతి అండ్ మన పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ రోల్స్ అంటే వాళ్ళది బెడ్రూమ్ స్వాప్ అయింది కదా మన బ్రిట్టో అండ్ సంజయ్తోని. దానివల్ల కొద్దిగా ఫీల్ అయ్యి కొద్దిగా ఎమోషనల్ కూడా అయింది వసంతి. అండ్ దెన్ దాని తర్వాత కొందరి కపుల్స్ని చూపించారు. దెన్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఒక ఛాలెంజ్ పెట్టింది వీళ్ళకి. ఛాలెంజ్ ఏంటంటే బ్లాక్స్ ఆఫ్ లవ్. అక్కడ బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ ఇట్లా లైన్గా పేర్చి ఉంటాయి. దాంట్లో ప్రతి బ్లాక్స్కి ట్రూత్ అండ్ డేర్ అనే ఉంటుందన్నమాట. బ్లాక్స్కి ఎవరైతే ఏ బ్లాక్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ట్రూత్ వాళ్ళే చేయాలా, ట్రూత్ అయినా డేర్ అయినా వాళ్ళే చేయాలా అది, లేదా వేరే కపుల్ నుంచి ఎవరైనా చేయాలా అన్నది శ్రీముఖి డిసైడ్ చేస్తుంది అన్నమాట. వాళ్ళకి ఆప్షన్ ఇస్తుంది, వీళ్ళు చేయాలా వాళ్ళు చేయాలా. అండ్ క్వశ్చన్ కూడా వాళ్ళే అడగాల లేదా శ్రీముఖి అడుగుతుందా అని. ఇక్కడనే మన ఫస్ట్ అయితే మన నూకరాజు వచ్చాడు. నూకరాజుకు ట్రూత్ వెళ్ళింది బ్లాక్లో. ఆ ట్రూత్లో తను ఏం చేశాడంటే, తనకి మన శ్రీముఖి ట్రూత్ ఏం క్వశ్చన్ కానీ ఏది కానీ అడగకుండా నువ్వెవరికి అడుగుతావు అంటే తను నూకరాజు వెళ్ళి ఆసియాకు తన లవర్కే అడిగాడు. ఆ ట్రూత్ ఏంటంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీ అమ్మ నన్ను ఒప్పుకోకపోతే నన్ను వదిలేసే దానివా అని అడిగాడు అన్నమాట. దానికి ఆసియా మంచి జవాబు ఇచ్చింది. నిన్ను వదలకుండే, మా అమ్మ నన్ను వదలకుండే, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుంటే నేను సూసైడ్ చేసుకుంటా అన్నట్టు మాట్లాడింది తను. నూకరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు, మంచిగా అనిపించింది. మొత్తం నేను ముందే చెప్పాను, ఈ షో చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది మళ్ళీ ఈరోజు కూడా ప్రూవ్ అయింది. చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ మన నీతు కూడా నటరాజ్ మాస్టర్ ఉన్నారుగా, వీళ్ళ లవ్ స్టోరీ కూడా చెప్పింది. ఈ ట్రూత్ అండ్ డేర్ దాంట్లోనే క్వశ్చన్లోనే వీళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, మంచిగా అనిపించింది. అండ్ దెన్ ఇక్కడే సోనియా వచ్చింది. సోనియా ట్రూత్ ఆ బాక్స్ ఉంటుంది కదా, ట్రూత్ బాక్స్ వచ్చింది తనకి. అయితే ఇక్కడ హరీష్ గారిని పిలిపించింది తను, సోనియా. అంటే హరీష్ గారిని అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్ అని. హరీష్ గారు వచ్చిన తర్వాత శ్రీముఖి ఏం చేసిందంటే, హరీష్ గారికి ఒక క్వశ్చన్ ఇచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడున్న కపుల్స్లో ఎవరు ఫేక్ అనుకుంటున్నారని క్వశ్చన్ ఇచ్చింది. మన హరీష్ గారు ఏం చేశారు, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు. ఎవరైనా ఏమన్నా అనుకోని అలా చచ్చిపోని ఫైట్లు కానీ ఏమన్నా కానీ అన్నట్టు ఫీల్ అవుతాడు ఆయన రాగానే నూకరాజు పేరు చెప్పాడు. ఎందుకు అంటే, నూకరాజు ఎందుకు అన్నదానికి ఒకటి, అంత చలిలో లాంచ్ రోజు, గ్రాండ్ లాంచ్ రోజు, అంత చలిలో నీ లవర్కి ఆసియాకి కోట్ ఇవ్వలేదు నువ్వు. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ పెట్టారు కదా, లాస్ట్లో క్వశ్చన్ పెడితే అందులో మీ ఫోన్ పాస్వర్డ్ కూడా ఆసియాకి తెలియదు. మీ ఇద్దరి మధ్యలో ఏమంటారు, ఆ ట్రస్ట్ లేదు అని ఆయన ఫేక్ ఇచ్చినట్టు చెప్పాడు. దానికి వాళ్ళు జవాబు ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ కావాలని శ్రీముఖి హరీష్ గారిని ఇరికిచ్చింది కంటెంట్ కోసం. అది స్క్రిప్ట్. ఈ షో మాత్రం నాకు ఒకటి అర్థమైంది, బిగ్ బాస్ లాగా రియాలిటీగా అయితే వెళ్ళదు, ఇది స్క్రిప్టెడ్. సేమ్ మన సినిమా లెక్కనే మొత్తం. ఇది మ్యూజిక్ కన్సర్ట్ అంటారు చూడు, అలా అయిపోయింది. ప్రతి దానికి ఒక సాంగ్ బీజిఎంలా, ఎమోషనల్ అయినా, ఎంటర్టైన్ అయినా, ఫైర్ అయినా, ఏదైనా సాంగ్స్తో నిండిపోయింది. కాపీరైట్స్ చేయాలి కానీ మొత్తం షోనే ఎగిరిపోతుంది. అంతగానం సాంగ్స్ నింపేస్తున్నారు షోలో మాత్రం. ఎపిసోడ్ మొత్తం సాంగ్సే. అండ్ దాని తర్వాత అందరికి ఒక డేర్ ఇచ్చారు, అంతే. ఏం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇవి కూడా. ఇక్కడ లాస్ట్ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఏమనిపించిందంటే, శివకుమార్ని పిలిస్తే శివకుమార్కు ట్రూత్ వచ్చింది. ఆయనకు శ్రీముఖి క్వశ్చన్ అడిగింది డైరెక్ట్. ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు అని అడిగితే బ్రిట్టో అండ్ సంధ్య పేరు చెప్పాడు.
మన శివకుమార్ వచ్చి. ఎందుకంటే వాళ్ళు మొన్ననే వచ్చారు, ఓన్లీ 5 డేసే ఉంది, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఏమన్నా ప్రాబ్లం అవుతుండొచ్చు, వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ పెట్టకుండా బ్రిట్టో అండ్ సంధ్య ఓకే అన్నట్టే ఉన్నారు. అండ్ ఇక లాస్ట్లో బ్రిట్టో అండ్ సంధ్యాని శ్రీముఖి పిలిచింది, వాళ్ళకు డేర్ బాక్స్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2 కపుల్స్లో ఎవరు వీకెస్ట్ కపుల్ అనుకుంటున్నారని క్వశ్చన్ వచ్చింది. అయితే ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాలేదు బ్రిట్టో అండ్ సంధ్యకి. క్వశ్చన్ అర్థం కాకుండానే వీళ్ళు సిద్ధు, సోనియా అండ్ అంజలి పవన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత కొద్దిగా చిన్న డిస్కషన్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ శ్రీముఖి చెప్పింది ఓకే ఓకే అని అన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళపైనే స్టాండ్ తీసుకున్నారు వీళ్ళు. ఓకే వీళ్ళు కంటిన్యూ దట్ అని సిద్ధు, సోనియా అండ్ అంజలి పవన్ వాళ్ళని అలాగే ఉంచారు. మళ్ళీ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది, వీళ్ళేంది ఫస్ట్ క్వశ్చన్ అర్థం కాలేదన్నారు, దానికి వీళ్ళు సరిపోరు అని ఏమంటారు సందేహం చెప్పింది. ఓకే ఓకే వీళ్ళు చేంజ్ అన్నట్టు తను చెప్పింది. కానీ ఇక్కడ బిట్టో ఏం చేశాడు, నో వీల్ స్టే విత్ సేమ్ అని ఆయన మళ్ళీ చెప్పి వాళ్ళని అలాగే ఉంచారు. ఇక్కడనే డిస్కషన్ చాలా పెద్దగా అయింది. చాలా పెద్ద అంటే ఒక్కొక్కరు కొట్టుకున్నదే లేట్. మన సంధ్య మాత్రము అసలు తగ్గుతలేదు, అంత ఫైర్ అయిపోయింది. చేయి చూయించుకుంటా తెలుగు 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 అంటారు, ఊకే ఏం తెలుగు ఆయన నేర్చుకుంటాడు కదా అది ఇది అని ఫుల్ ఫైర్ అయిపోయింది. మన సిద్ధు, సోనియా అయితే అవుట్ అయిపోయారు. నిజం చెప్పాలంటే సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే తను అంత ఫైర్ అయిపోయింది. తను ఫైర్ కావడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు వచ్చిన నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం అని వాళ్ళని నిజంగానే ట్రిగ్గర్ చేస్తున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ అయితే ఏమవుతుంది, వీళ్ళకి ఏ పాయింట్ దొరకట్లేదు, అదే పాయింట్ మీద వాళ్ళని ప్రతిసారి తీసుకురావడం, అదే పాయింట్ చెప్పి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళని నిజంగానే ట్రిగ్గర్ చేశారు. నాకు అనిపించింది ఇక్కడ సోనియా, సిద్ధుని మీది ఏమంటారు, మీరు మాకు మంచిగా అనిపించట్లేదు, మీరు వీక్ అనిపిస్తున్నారు కపుల్స్గా అని వీళ్ళు చెప్పినప్పుడు మీది ఎన్ని ఇయర్స్ లవ్ అని మన సిద్ధు చెప్తాడనమాట. వీళ్ళకు సంధ్య అండ్ బిట్టోకి 3 years అంటారు, మాది 7 years లవ్, మీకన్నా మాది వీకో మీది వీకో తెలుస్తుంది అని సిద్ధు మాట్లాడతాడు. అయితే ఇక్కడ సంధ్య ఏమంటుందంటే ఇక్కడ మేము చూసిన 2 hours గురించి చెప్తున్నాము, ఇక్కడున్న ఈ రోజు గురించే చూసి చెప్తున్నాము అని సంధ్య చెప్పింది. యాక్చువల్గా వీళ్ళు కూడా వాళ్ళని గ్రాండ్ లాంచ్ రోజు వాళ్ళ గురించి తెలియకుండా అక్కడ చూసే కదా వాళ్ళని ఎలిమినేషన్కి నామినేట్ చేసింది. ఎవరికైనా వాళ్ళది ఎన్ని ఇయర్సా, వాళ్ళది ఎప్పటి నుంచి లవ్లో ఉంటున్నారు ఇవన్నీ కాదు, వాళ్ళ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉన్నది కాదు, అక్కడ వాళ్ళకి ఎలా అనిపించింది ఆ పాయింట్లో అన్నది చెప్తారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే. దాని మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ పోతే ఇలానే ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా ఫైర్గా నడిచింది ఎపిసోడ్ మాత్రం. ముందు మాత్రం నిజంగా రచ్చ ఉంటుంది, కావాలని టీఆర్పీ కోసం వీళ్ళకి గొడవలు పెడతారు, దాంట్లో డౌట్ లేదనిపించింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, అంజలి గారికి ఏ కపుల్ బ్రేకప్ అవుతారు ఈ విషయంలో అని క్వశ్చన్ వచ్చింది. ఆమెకు డేర్ వస్తే ఆ డేర్ను పవన్ కళ్యాణ్కి ఇచ్చింది అంజలి. ఆ పవన్ కళ్యాణ్ కూడా బిట్టో అండ్ సంధ్య పేరు చెప్పాడు, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అని. మరి మీకేమనిపించింది, వాళ్ళు అలా అనిపిస్తున్నారా షో చూస్తూ ఉంటే? ముందు ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అలాగే ఈ బ్రిట్టో సంధ్య గురించి బాగా డిస్కషన్ నడుస్తుంది కదా అందరు కపుల్స్ దగ్గర. మరి వీళ్ళు ఫేక్ అనిపిస్తున్నారా, జెన్యున్ అనిపిస్తున్నారా, మరి వీళ్ళ ఏజ్ గ్యాప్ వీళ్ళకి ఏమన్నా నిజంగానే వాళ్ళ లైఫ్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదు వాళ్ళు బెస్ట్ కపుల్ అనుకుంటున్నారా? మీ ఫేవరెట్ కపుల్ ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.